శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించటానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి నీ దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథములో నుండి మరొక అద్భుతమైనటువంటి మాటను చదువుతున్నాను. దయచేసి గమనించండి. కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము. దుష్టులు ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండ చోటను కూర్చుండక. దేవునికి స్తోత్రం. అవును ప్రియులారా, అపోస్తలుల యొక్క బోధన గురించి, సహవాసం గురించి మనం ధ్యానిస్తుంటున్నాం. ఈ సహవాసం అన్నటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. సహవాసం అన్నటువంటి మాటకు ఇంగ్లీష్లో ఫెలోషిప్ అని కూడా అనొచ్చు. అదే ఇంకొక మాట స్నేహం అని కూడా పిలవచ్చు. దీనిని ఇంగ్లీష్లో ఫ్రెండ్షిప్ అని కూడా అంటారు కదండి. అవును, ఈ రెండు కొంచెం దగ్గర పదాలుగా అనిపించవచ్చు. అయితే ఫ్రెండ్షిప్ డెవలప్ చేయడానికి డబ్బు అవసరం. ఫెలోషిప్ అభివృద్ధి చేసుకోవాలంటే ఆత్మీయత అవసరం. సహవాసం అన్నటువంటిది కలిసి నివసించటం. అవును, ఈ లోకంలో దేవుని బిడ్డగా నీవు జీవిస్తూ ఉన్నప్పుడు నువ్వు ఎవరితో కలిసి ఉంటున్నావు, ఎవరితో కలిసి జీవిస్తున్నావో ఒక్కసారి ఆలోచించు. అదే అన్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాస్కులు కూర్చున్న చోటకు కూర్చుండక. ప్రియులారా, క్రైస్తవ జీవితం గురించి నేను ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను. క్రైస్తవ జీవితం షరతులతో కూడుకున్నటువంటిదని. కొన్ని షరతులు చాలా ప్రాముఖ్యమైనటువంటివిగా ఉంటాయి. షరతు లేకుండా జీవితం లేదు. కానీ యేసు ప్రభువును నీవు రక్షకుడిగా అంగీకరించిన తర్వాత నువ్వు ఎవరితో సహవాసం కలిగి ఉండాలి, ఎవరితో ఉండకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఏం చేయాలో ఏం చేయకూడదో వాక్యం నీకు బోధిస్తుంది. ఆ వాక్యం నీకు బోధించిన ప్రకారంగా నీవు చెయ్యాలే తప్ప నీ సొంత ఆలోచన చెప్పున నీవు నడవకూడదని దేవుని వాక్యం ఈరోజు మనకు బోధిస్తోంది. అవును, నీ చుట్టుప్రక్కల మనుషులు ఎలాంటి వారుగా ఉంటూ ఉన్నారు? నీవు ఒక దైవ బిడ్డవైతే నీ చుట్టుప్రక్కల ఉన్నవారు కూడా దైవ బిడ్డలైనటువంటి వారై నీ ఆత్మీయ ఎదుగుదలకు నిన్ను ముందుకు నడిపిస్తారు. నీవు ఎవరితో సహవాసం చేస్తున్నావు అది నేర్చుకోవాలి. అందుకే లోకంలో ఒక మాట ఉందండి, నీ స్నేహితుడు ఎవరో చూపితే నీ ప్రవర్తన ఏంటో నేను చెబుతాను అంటుంది. మన యొక్క మానసిక స్థితిని బట్టి, మన యొక్క లక్షణాలను బట్టి మనం ఏం చేస్తున్నామంటే మన లక్షణాలకు తగిన వ్యక్తిని మనము చూపెడతాం. విద్యార్థులు కాలేజ్ స్టూడెంట్ను తమాషగా జోకులేస్తూ వారితో గడిపేస్తారు. మంచిగా చదివే వాళ్ళు మంచి వాళ్ళతో కలుస్తారు. అందుకే ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, నీవు సరి అయినటువంటి సహవాసాన్ని ఎంచుకోవాలి. సరి అయిన ఆత్మీయ సహవాసం నీకు లేకపోతే నీవు ఆత్మలో ఎదగలేవు, నీ ఆత్మలో ఫలించలేవు. అందుకే ఈ సహవాసం అన్నటువంటిది ఎంతో 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 ప్రాముఖ్యమైనటువంటిది. దేవాది దేవుడు నీకు బోధించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.